అందరూ కూడా తెలంగాణ పీజీ సెట్ రాయటానికి సిద్ధమైపోయారు. బీటెక్‌లు కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, కంప్లీట్ కాబోయే వాళ్ళు ఈ సంవత్సరం 2026 పీజీ సెట్‌కి దరఖాస్తులు చేస్తూ ఉన్నారు. చేసుకున్నారు కూడా. అయితే చాలామంది అడుగుతా ఉన్నారు. ఈ 2026లో ఇప్పుడు ఎన్ని మార్కులొస్తే ఏ ర్యాంక్ వస్తది? దేంట్లో సీట్ వస్తది? యూనివర్సిటీలో సీట్ రావాలంటే ఎన్ని మార్కులు రావాలి? ఎంత ర్యాంకు రావాలని జెప్పేసి అడుగుతా ఉన్నారండి. అసలు ఎంటెక్కులకి, ఎంఫార్మసీలకి అంటే ఇప్పుడు పీఈ సెట్ ద్వారా జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైతే బీటెక్, బీఫార్మసీ వాళ్ళు ఉంటారో ఎంటెక్, ఎంఫార్మసీలో జాయిన్ అవ్వటానికి దీనికి అసలు డిమాండ్ పెరుగుతుందా? తగ్గుతుందా? మాట్లాడుకుందాం. అయితే ఇందుట్లో కొన్ని కోర్ బ్రాంచెస్ మాత్రం నేను చెప్తానండి. అన్నీ చెప్పను. ఎందుకంటే అన్నీ అంత పెద్దగా అవసరం లేదు. అన్ని కాలేజీల్లో అన్ని బ్రాంచులు ఉండవు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే మనం గమనించాల్సిన విషయం ఇప్పుడున్న ప్రెజెంట్ ట్రెండ్ ఎలా ఉంది? దాని ప్రకారం ఈ సంవత్సరం కూడా ఎలా ఉంటుంది గతంతో పోలిస్తే అని చెప్పేసి చాలా మంది కూడా అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఖచ్చితంగా అయితే 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఇప్పటి నుంచి చాలా రోజుల నుంచి మనం చేస్తా ఉన్నాం కానీ ముందుకెళ్ళట్లా. ఇక టాపిక్లో వెళితే నేను చెప్పబోయే బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో బీటెక్లో చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ ఒకటి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒకటి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఒకటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఒకటి, మెకానికల్ ఇంజనీరింగ్ ఒకటి, మైనింగ్ ఇంజనీరింగ్ ఒకటి. ఈ బీటెక్ వరకు. ఇక బి ఫార్మసీలో ఫార్మసీకి సంబంధించినవే నేను చెప్తాను. అయితే ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఒకప్పుడు ఈ సాఫ్ట్వేర్ అనేది మంచి భూమిలో ఉండేది కాబట్టి లాక్డౌన్ టైంలో పర్టికులర్గా బాగా భూమిలో ఉంది కాబట్టి 2020 నుంచి 23 వరకు అడ్మిషన్లో ఎంటెక్లకి, ఎంఫార్మసీలకి కొంచెం తక్కువ ఉండే. ఎంఫార్మసీకి ఎప్పుడు అలాగే ఉండే కానీ ఎంటెక్లకి తగ్గేవి. ఎందుకంటే బీటెక్లో అందరూ కూడా సాఫ్ట్వేర్ జాబులు వచ్చి వెళ్ళిపోయారు. గత 2-3 సంవత్సరాలుగా ముఖ్యంగా 2022 నుంచి మనకు సాఫ్ట్వేర్ అనేది కొంచెం డౌన్ అవ్వటం వల్ల, కొంచెం అంటే ఎక్కువ శాతం డౌన్ అవ్వటం వల్ల అందరూ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్కి ప్రిఫర్ చేస్తా ఉన్నారు. ఎవరు కూడా ఆడపిల్లలైనా కానివ్వండి, ముఖ్యంగా మ్యారేజీలకి ఎవరో కూడా ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. ఐదర్ గవర్నమెంట్ జాబ్ ఆర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి దీని పరంగా వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారనమాట. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఇక ఇప్పుడు చెప్పిన బ్రాంచ్‌లన్నిట్లో ఒక బ్రాంచ్‌కు తప్ప మిగతా వాటి అన్నిటికి కూడా అడ్మిషన్‌లు పెరుగుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా. అంటే పీజీ సెట్ రాసే వాళ్ళ సంఖ్య పెరుగుతా ఉంది. ఈ సంవత్సరం కూడా గణనీయంగా పెరిగేదానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే గతంలో సివిల్ ఇంజినీరింగు చూస్తే తక్కువ మార్కులకి వచ్చేసరికి ర్యాంక్ వచ్చేది కాదు. ఎందుకంటే ఎక్కువ మంది రాసేవాళ్ళు. బీటెక్ అయిపోయిన తర్వాత ఇదయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే అందరూ కూడా జాబులు కోసం వెళ్ళిపోతున్నారు ఇతర దేశాలు, దుబాయ్ అటు సైడ్ అయినా కానివ్వండి. దాని గురించి ర్యాంకులు అనేవి ఈజీగా వస్తున్నాయి తక్కువ మార్కులు కూడా. గతంలో పోల్చితే గతంలో అయితే మీకు వచ్చేసరికి 35 మార్కుల లోపుకి గనక వస్తే క్వాలిఫై అయ్యి మీకు 2600 అలా ర్యాంక్ వచ్చేది సివిల్ వాళ్ళకు. ఇక 39 మార్కులు, 35 నుంచి 39 మార్కులకి వచ్చేసరికి ర్యాంక్ ఎలా ఉండేదంటే 2000లో ఉండేదండి ర్యాంకు. అలాగే 45-40కి మధ్యలో ఉన్న మార్కులు కనుక వచ్చినట్టయితే సివిల్ ఇంజనీరింగ్కి 1400 ర్యాంక్ వచ్చేదండి. అలాగే 46 నుంచి 49 వరకు వచ్చిన మార్కులకి 900 ర్యాంక్ వచ్చేదండి. అలాగే 50 అంతకు మించి ఎన్నొచ్చినా కూడా అంటే హైయెస్ట్ లిమిట్ లోపు 400 అలా ర్యాంక్ వచ్చేదండి. ఇక టాప్ అంటే మీకు తెలియని విషయం కాదుగా. 80లో వచ్చేవాళ్ళు ఉంటారు. 80, 90 అంతకు పోయే అంత సీన్ లేదులే కానీ అంత కాన్సన్ట్రేట్ ఎవరు చేయరు కాబట్టి. సో ఇలా ఉండేది. ఇక
ఇక లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే సివిల్ ఇంజనీరింగ్ ఏమైందంటే ఆ ర్యాంక్ అనేది మీకు 30 నుంచి 35 మార్కుల లోపుకి 1900 ర్యాంకే వచ్చింది. అంటే రాసే వాళ్ళ సంఖ్య తగ్గింది. ర్యాంక్ అనేది తక్కువ మార్కులు కూడా తక్కువ ర్యాంక్ వచ్చింది. ఇక 36 మార్కుల నుంచి 40 మార్కుల లోపు వచ్చిన వాళ్ళకు 1500 ర్యాంక్ వచ్చింది. అలాగే 41 నుంచి 44 మార్కులకు 900 ర్యాంకు. అలాగే 46 నుంచి 49 వరకు 400 ర్యాంకు. అలాగే 51 నుంచి ఇక పైన చూసుకుంటే 200 ర్యాంకు. అంటే కాంపిటీషన్ తగ్గింది సివిల్కి. ఓకేనా? అది సివిల్ ఇంజనీరింగ్కి. అంటే దీని మీద ఎంటెక్ చేసేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. ఇక ఈ సంవత్సరం కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుంది. ఖచ్చితంగా ఇంకా తగ్గిపోతుంది. మీకు సీట్ ఈజీగా వస్తే చదువుకోవాలనుకున్నవాడికి అదృష్టం వాళ్ళు. ఇక తర్వాత గ్రూపు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసుకుంటే ఇక్కడ 30 నుంచి 34 మార్కులు వచ్చిన వాళ్ళకు 3500 ర్యాంక్ వచ్చిందండి. ఇక తర్వాత 36 నుంచి 39 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు 2500 ర్యాంకు. అలాగే 41 నుంచి 44 వరకు వచ్చిన వాళ్ళకు 1500 ర్యాంకు గతంలో. ఇక తర్వాత 46 నుంచి 49 వరకు వచ్చేసరికి 800 ర్యాంకు. అలాగే 51 అంతకుమించి వచ్చిన వాళ్ళకు 400 ర్యాంకు గతంలో అలా వచ్చేది. ఇప్పుడు మీకు లాస్ట్ ఇయర్ జరిగింది చెప్తాను. సిఎస్సి వాళ్ళకు అదే 30 నుంచి 35 మార్కుల లోపు వాళ్ళకు 6500 ర్యాంకు దగ్గరగా. ఇక ఆ తర్వాత చూసుకుంటే 36 నుంచి 39 వరకు 4500 ర్యాంకు. అలాగే 41 నుంచి 44 మార్కులు వచ్చిన వాళ్ళకు 2800 ర్యాంకు. ఇక ఆ తర్వాత 46 నుంచి 49 వాళ్ళకు 1400 ర్యాంకు. ఇక ఆ తర్వాత 51 అంతకు మించి వచ్చిన వాళ్ళకు 629. అంటే కాంపిటీషన్ అనేది పెరిగిందనమాట. 600, 620, 700 ర్యాంకు ఇలా వచ్చినాయి అనమాట. కాంపిటీషన్ అనేది పెరిగింది. సిఎస్సిలో జనం పెరిగారు, బీటెక్లో అలాగే ఎంటెక్లో కూడా పెరిగారు. ఇది సిఎస్సిది. ఇక ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూసుకుంటే గతంలో 30 మార్కులకి 34 మార్కులకి వచ్చేసరికి 1400 ర్యాంక్ వచ్చేది. ఇక 35 నుంచి 39 వరకు 800 ర్యాంకు. 40 నుంచి 44 వరకు 350 ర్యాంకు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి 41 నుంచి 44 వరకు వచ్చేసరికి 160 ర్యాంకు. ఇక ఆ తర్వాత 50 అంతకు మించి వస్తే మాత్రం 70 ర్యాంకు వచ్చేది. అది గతంలో. ఇప్పుడు మరి కాంపిటీషన్ చూస్తే ఈ సంవత్సరం అంటే పోయిన సంవత్సరం ఎలా ఉందంటే 1500 ర్యాంకు 30 నుంచి 34 మార్కుల వరకు. ఇక ఆ తర్వాత 36 నుంచి 39 వరకు వచ్చేసరికి 1000 ర్యాంక్ అండి. ఇక ఆ తర్వాత 41 నుంచి 44 వరకు 600 ర్యాంక్ అండి. ఇక ఆ తర్వాత 46 నుంచి 49 వరకు వచ్చేసరికి 350 ర్యాంకు. ఇక ఆ తర్వాత అంతకు మించి వస్తే 200 ర్యాంకు. అంటే కొంచెం కాంపిటీషన్ అనేది ట్రిపుల్ ఎంటెక్లో కూడా పెరిగింది. ఖాళీ కూర్చోవడం ఎందుకని చేస్తా ఉన్నారు. అదేవిధంగా మరి ఈసీఈ వాళ్ళకి చూసుకున్నట్టయితే గతంలో ఈ 30 పైన మార్కులు వచ్చేసరికి చూసుకుంటే 1700 ర్యాంకు. ఇక 35 పైన చూసుకుంటే 900 ర్యాంకు. ఇక 40 పైన చూసుకుంటే 300 ర్యాంకు. ఇక తర్వాత 44 మార్కులకి అలా చూసుకుంటే 49కి అలా చూసుకుంటే 94 ర్యాంకు. ఇక 50 పైన చూసుకుంటే 38 ర్యాంకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ లాస్ట్ ఇయర్ కొంచెం కాంపిటీషన్ పెరిగింది. అది కూడా 30 పైన చూసుకుంటే 2000 ర్యాంక్కి వెళ్ళింది. ఇక 35 నుంచి 39 వరకు చూసుకుంటే 1100 వరకు వెళ్ళింది. ఇక ఆ తర్వాత దాని తర్వాత మార్కులు 44 వరకు చూసుకుంటే 400 ర్యాంక్ వరకు వెళ్ళింది. ఇక 49 వరకు చూసుకుంటే 130 ర్యాంక్ వరకు వెళ్ళింది. ఇక అంతకుమించి వెళ్తే 48 ర్యాంక్ వరకు వెళ్ళింది. అంటే ఇందులో కూడా కొంచెం కాంపిటీషన్ అనేది పెరగడం అయితే జరిగింది. కానీ అంత ఇదేం కాదు. ఇక మెకానికల్ చూసుకుంటే గతంలో 600 ర్యాంకు 30కి, 35 పైన వస్తేనేమో 370 ర్యాంకు. ఇక 40 పైన చూసుకుంటే 200 ర్యాంకు, 45 పైన చూసుకుంటే 90 ర్యాంకు.
ఇక అంతకుమించి చూసుకుంటే 53. కానీ పోయిన సంవత్సరం చూసుకున్నట్టయితే ఎలా వచ్చింది? 700 అండి 30కి ర్యాంకు, 35కి 500 అండి, 40కి 300 అండి, 45కి 150 అండి, 50 పైన 60 ర్యాంక్. అంటే కాంపిటీషన్ లైట్గా పెరిగింది. ఇది కూడా మెకానికల్ కూడా జనం తక్కువ ఉన్నారు కాబట్టి బీటెక్లో ఇదైంది. ఇది మెకానికల్ అయిపోయింది కదా. మైనింగ్ చూసుకుంటే గతంలో 76 ర్యాంకు, 70 ర్యాంకు, 60 ర్యాంకు, 50 ర్యాంకు, 50 ర్యాంకు ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఆ మార్కులకి 30, 35 చూసుకుంటే మైనింగ్ 90కి పోయింది. 30 మార్కుల పైన, 35 పైన ఉంటే 80, 40 పైన ఉంటే 75, 45 పైన ఉంటే 60, ఇక 50 కంటే ఎక్కువ ఉంటే 48వ ర్యాంక్. ఇలా ఉంది. ఇక ఫార్మసీ మాట్లాడుకుంటే ఇప్పుడు మాట్లాడుకున్న మైనింగ్ కొంచెం పెరిగిందని అనుకోవాలి కంపేర్ టు ఇంతకుముందు. అంటే అవన్నీ అడ్మిషన్స్ తక్కువే ఉంటాయండి. అన్ని కాలేజీలో బెటర్ మైనింగ్కి ఎంటెక్. ఇక ఫార్మసీ చూసుకుంటే 30 మార్కులకి 7,000 ర్యాంక్ వచ్చేది ఒకప్పుడు. ఆ తర్వాత 35 మార్కుల తర్వాత 6,000, 40 మార్కుల తర్వాత 4,000, 45 మార్కుల తర్వాత 2,500, 50 మార్కుల పైన వచ్చేసరికి 1,200. ఇప్పుడు 2025 లాస్ట్ ఇయర్ చూసుకుంటే అది 7,000 దాటిపోయింది. 30 మార్కులకి, 35 మార్కులకి 6,000 దాటింది, 40 మార్కులకి 4,500 దాటింది, 45 మార్కులకి 3,000 దాటింది, ఇక 50 మార్కులకి 1,500 దాటిందండి. సో ఫార్మసీ ఫుల్ కాంపిటీషన్ ఉంది, సిఎస్సి ఐటీ ఫుల్ కాంపిటీషన్ ఉంది, మిగతాయి లైట్గా ఉన్నాయి. ఒక సివిల్ ఒక్కటే ఎవరు ఇది అవ్వట్లా. అయితే ఈ సంవత్సరం యూనివర్సిటీలో సీట్ రావాలంటే ఎలా అంటే 100 లోపు కనుక ర్యాంక్ వస్తే మీకు యూనివర్సిటీలో సీట్ వస్తుంది. అది ఏదైనా కానివ్వండి. ఎందుకంటే కాంపిటీషను బాగా తగ్గిపోయింది. అంటే కేటగిరీ వైజ్ ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. మళ్ళీ దానికి వేరే లెక్క ఉంటుంది. ఓవరాల్గా ఇదండి.